ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువుగను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టినాడు, సంఘం ఇచ్చినాడు, తన వాక్యం ఇచ్చినాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన మహిమ కొరకు జీవించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు, ఏమనంటే నేను ఈ లోక సంబంధిని కాను అని చెప్పినాడు. ఎవరైతే యేసు ప్రభు శిలువ రక్తంతో జన్మించినారో, వాక్యానుసారంగా చూస్తే శిలువ రక్తంతో జన్మించినారు. ఎవరైతే యేసు ప్రభు ఆ శిలువ రక్తం దగ్గర పాపాలు ఒప్పుకొని కొత్తగా జన్మించి మారు మనసు పొందిన వారు ఎట్లుండాలంటే ఈ లోకముతో స్నేహము చేయకూడదు. చేయడం కాదు, కోరికనే ఉండొద్దు. కోరిక మొదలైతే ఆటోమేటిక్ కార్యము ఆచరణలోనికి వస్తుంది. యేసు ప్రభు మన ఆలోచనకు కూడా రావద్దు అనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా మన మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో దాని గురించే మాట్లాడతాడు. అది మన ఆలోచనలో యేసు ప్రభు గురించి తప్ప ఇంకొకరి గురించి ఆలోచన చేయొద్దని ఉద్దేశం. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు గురించి కాక వేరే దాని గురించి మనం ఆలోచన చేస్తుంటామో, అంటే లోక సంబంధమైన వాటి గురించి, అప్పుడు మనం ఎవరమంటే వ్యభిచారులము అని మాట్లాడుతున్నాం. ప్రభు ఎంతో తీవ్రంగా ఈ మాటను మనకు చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు మనకు అంటే మనం అంటే సంఘమునకు శిరస్సు ఉన్నాడు. ఇది సంఘం ఏమో వధువుగా ఉంటే ఆయన వరుడుగా ఉన్నాడు. అంటే వరునికి విధేయతగా సంఘం ఉండాలి, శిరస్సుకు విధేయతగా సంఘం కొనసాగాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సంఘంలో చేర్చబడ్డోళ్ళు. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటలకు బద్ధంగా ఆయన గురించి ఆలోచన చేయాలి. ఒక ప్రదానం చేయబడిన కన్యక ఎట్లయితే ఆ ప్రదానం చేయబడిన పురుషుని కొరకు ఆలోచన చేస్తుందో మనము అదే ఆలోచన చేయాలి. వేరేల గురించి ఆలోచన చేస్తేనే వ్యభిచారం చేసినట్టు బైబిల్ చెప్తుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే పాపం చేసినాడు, వ్యభిచరించినట్టు అని చెప్తుంది. వ్యభిచారులంతా అగ్ని గంధకములతో మండుగుండంలో పాల్పొందరు, ఇది 2వ మరణం అని ప్రకటన 21:8 రాయబడ్డది. ప్రియులారా, మనం చేయాల్సింది ఏంటంటే లోకముతో స్నేహము చేయకుండా చూసుకోవాలి. లోకంతో స్నేహం అంటే లోకస్తులతో ఉండొద్దా అంటే తప్పదు. మనము మన పరిధి దాటి మాట్లాడొద్దు, మన పరిధి దాటి మనం స్టెప్పులు వేయొద్దు వారి వైపు. మనకున్న కట్టడలు వాక్యానుసారంగా ఇది బైబిల్ ప్రకారం కాదు, యేసు ప్రభు అనుమతించలేడు అని అక్కడే ఆగిపోవాలి. అపొస్తలుడైన పౌలు అదే మాట అన్నాడు, అన్ని చేయుటకు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు అన్నాడు. ప్రియులారా, ఈ మాట మనం గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో దేవునికి వైరము, లోకంతో స్నేహం చేస్తే దేవునితో, దేవుడే ఒక మనిషికి దేవుడే లేనప్పుడు ఆ మనిషి ఏమిటికి అవసరం లేని వాడవుతాడు. ఒకవేళ ఒక మనిషికి యేసు ప్రభువే ఉంటే ఈ లోకంతో ఏం అవసరం లేని వారు ఉంటారు. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. లోకము మనకు అవసరం అనుకుంటే యేసు ప్రభు మనకు లేనట్టు లెక్క. యేసు ప్రభు మనకు అవసరం అనుకుంటే మనకు లోకం ఉండొద్దు. కానీ చాలామంది సంఘములో, వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో 2 పడవల మీద ప్రయాణం చేస్తుంటారు, 2 తలంపులలో జీవితం గడుపుతుంటారు. అది ఏమవుతుందంటే రెండుటి మీదనే ఆలోచన చేస్తే మనం యేసు ప్రభు వైపు రాకుండా అక్కడనే పోయే ప్రమాదమే ఉంది. యేసు ప్రభు గురించి ఆలోచన చేయకుండా శత్రువు మనకు ఎన్నో లోక సంబంధమైన చూపిస్తున్నాడు. అందుకే ఇది మనం గుర్తుపెట్టుకొని దేవుని వైపు మన ప్రయాణం, ఆయనతో ఉండడానికి, ఆయనతో కలిసి ఉండడానికి మనం ఎప్పటికీ ప్రయత్నం చేద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నిజమే, మేము అనేక సార్లు లోకంతో స్నేహం చేయగలుగుతున్నాం. దయతో క్షమించండి, అడగండి, పవిత్రపరచండి, నీతో ఉండగలుగుట కృపనీయమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.